తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 38,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిసింది. ఓవరాల్గా ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో అయితే మాత్రం భయంగా బతుకుతున్నారు అక్కడ ప్రజలు. మొత్తానికైతే తీర ప్రాంత ప్రజలను అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారి వరకు కూడా అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవటానికైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. మొత్తానికి దీనిపై అంటే ఓవరాల్గా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, తీరం దాటే పరిస్థితిలో ఏ విధంగా అలజడి సృష్టిస్తుంది, ఇక గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీధురుగాలు వీచే తదితర అంశాల గురించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏంటి తుఫాను ప్రభావం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, తీరం దాటే పరిస్థితిలో ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? వాసు, రవి, కాసేపటి క్రితమే తుఫాను తీరం తాకింది. ఈ తీరం తాకాక 3-4 గంటల పాటు మొత్తం కూడా తీరం దాటాక 3-4 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ 3-4 గంటలు కూడా ప్రచండ గాలులు మొత్తం భారీగా దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రధానంగా ఇది కాకినాడ తీరం నుంచి మొత్తం కోనసీమపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ, మొత్తం కాకినాడ తీర ప్రాంతాల్లో ప్రచండ గాలులతో మొత్తం కూడా భయంకరమైన వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున చెట్లు ఎక్కడికక్కడ కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు ఎంత అప్రమత్తం చేసుకున్నప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో, చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి అంధాకారం అయిపోయింది. ఉభయ గోదావరి జిల్లాలో చాలా గ్రామాలు, చాలా పట్టణాల్లో కూడా అంధాకారమైన పరిస్థితి ఏర్పడిపోయింది. విద్యుత్ నిలిపివేశారు. కొన్ని చోట్ల అయితే విద్యుత్ వైర్లు తెగిపోవడం వల్ల కూడా విద్యుత్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్వయాన కలెక్టర్లు, మొత్తం ఎమ్మెల్యేలు, మొత్తం ఎవరికాల ప్రజాప్రతినిధులు అందరూ కూడా రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే సీఎం సమీక్షిస్తున్నారు దీన్ని. ఎక్కడికక్కడ అధికారులు కూడా ఏర్పాటు చేశారు జిల్లాలకి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసిన విధంగానే తీరం తాకింది. మరో 3-4 గంటల పాటు ఈ తాకిడి ఉండే అవకాశం ఉంది. భారీగా ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాకినాడ పోర్ట్ లో కూడా అత్యంత ప్రమాదకరమైన 10వ నెంబర్ హెచ్చరికను జారీ చేశారు. ఇది చాలా ప్రమాదకరం, చాలా అరుదైనగా 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే కోనసీమలు అవ్వచ్చు, తదితర ప్రాంతాలు ఎక్కడ చూసినా మొత్తం అంధాకారం నెలకొంది. ఎక్కడికక్కడ భారీ విపరీతమైన గాలు, భయంకరమైన విధ్వంసం సృష్టించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు చేస్తుందో, ఎటువంటి నష్టం చేస్తుందో, ఎంత ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం ఎంతవరకు చేస్తుందో తెలియదు. కానీ మొత్తం అయితే భయంకరంగా ఉందని, వాతావరణం ఉందని స్థానికులు అయితే భయపడే పరిస్థితి కనపడుతుంది. ఎక్కడెక్కడ విద్యుత్ కూడా ఆగిపోతుంది, విద్యుత్ కూడా నిలిపేస్తున్నారు. చాలా చోట్ల కూడా విశాఖలో కూడా విద్యుత్ నిలిపేశారు. విశాఖలో గాలు భారీగా వేస్తున్నాయి ఉత్తరాంధ్రతో పాటు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల పాటు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలతో పాటు, ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలతో పాటు అటు ప్రకాశం, నెల్లూరు, మొత్తం అన్నమయ్య జిల్లాలు, రాయలసీమ అన్ని జిల్లాలు కూడా ఒక మాది నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ ప్రాంతాల జిల్లాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 24 గంటల పాటు దీని ప్రభావం అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో అయితే ఇప్పటికే చాలా ఉదయం నుంచి కూడా అనేక చోట్ల మొత్తం చెట్లు కూలిపోవడం, గోడలు కూలిపోవడం, అనేక ఇబ్బందులు పడటం, ప్రజలు రాకాశ్యాలలో భారీ ఎత్తున ఎగసిపట్టడం, సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకొల్లంగా మారిపోవడం, మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల కూడా ఈ జాతీయ రహదారి కూడా చెట్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తీరం తాకిన దీంతో మొత్తం కూడా కోనసీమ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు అక్కడ ఉన్న అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడ ప్రమాదం జరిగింది అక్కడ ఎన్డీఆర్ బృందాలు పంపిస్తున్నారు. నేవీ సిద్ధం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్త కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు లోకేష్ గాని, సీఎం గాని, పవన్ కళ్యాణ్ గాని మొత్తం ఎవరికి వారు సమీక్ష జరుపుతున్నారు. హోంమంత్రి కూడా మొత్తం ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేసుకుని సీఎం కూడా తెలియజేస్తున్నారు. విశాఖలో ముఖ్యంగా జాతీయ రహదారులను కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. ఎందుకంటే రాత్రి 7 గంటల తర్వాత జాతీయ రహదారులు భారీ వాహనాలు అనుమతించడం ముందుగానే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాహనాలు అనుమతించకపోవడంతో మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. రేపు ఉదయం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే గాలులు అతి వేగంగా వీచే అవకాశం ఉంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. దీంతో హైవే కూడా మొత్తం ఎక్కడెక్కడ నిలిపేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అత్యధికంగా కోనసీమలో అయితే ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. కాకినాడ తీరం అయితే ఉప్పాడ దగ్గర బీచ్ లో మొత్తం కూడా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం తీవ్ర అల్లుకొల్లంగా మారిపోయింది. మనం చూసే సాయంత్రమే ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు భారీ ఎదురుగాలితో అయితే మరింత అంధాకారంగా మారిపోవడం కాకుండా మొత్తం కూడా బీచ్ అంతా కూడా అల్లకొల్లంగా మారిపోయింది. మొత్తం శ్రీకాకుళం చూసారు అల్లకొల్లంగా మారిపోయింది. ఎక్కడ
ఒకవైపు అధికారులు అయితేనే లేదా ప్రభుత్వం అయితేనే ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసింది, ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసింది, ప్రత్యేకమైన పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేసింది, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నారు ఆది నుంచి కూడా, ప్రాణ నష్టం జరగకుండా చూడండి, ఆస్తి నష్టం జరగకుండా చూడండి అని చెప్తున్నారు. ప్రాణ నష్టం అయితే జరగకుండా చేయగలరు, మన ఆస్తి అయితే చాలా భారీగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అందులో సమాచారం ప్రకారం భారీగా ఈదురు గాలులతో ఎక్కడెక్కడ చెట్లు కూలిపోతున్నాయి, స్తంభాలు కూలిపోతున్నాయి, భారీగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరో 24 గంటల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొత్తం ఈ జిల్లాల్లో చాలా జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. రవి, రైట్ వాసు. ఇక మొత్తానికైతే మాత్రం రవాణా స్తంభించిపోయినట్లు తెలుస్తుంది. ప్రయాణికులు ఎక్కడికక్కడైతే మాత్రం అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి అధికారులు ఆదేశించాలి చేయడం జరిగింది. మరో పక్క విపత్తు నిర్వహణ సంస్థ నుంచి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి మంత్రి వంగలపూడి అనిత కూడా కొన్ని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రండి, లేకపోతే రావద్దని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఎలాంటి సమాచారం కావాలన్నా సరే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలా, ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ రోజు రాత్రే అత్యంత కీలకమైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈదురుగాలుల విషయంలో అవ్వచ్చు, మరోపక్క ఏవైతే పాతపడ్డ ఇళ్ళు అవ్వచ్చు, లేకపోతే గుడిసెలు అవ్వచ్చు ఉండొద్దు. ముఖ్యంగా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే విధంగా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు వాసు? పునరావాస కేంద్రాలకు సంబంధించి ముందుగానే అధికారులు లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైనా గుర్తించారు. వాళ్ళ సురక్ష ప్రాంతాలకు ఎక్కడ తరలించారో కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే నిధులు కూడా ముందుగానే విడుదల చేశారు. గతంలో చాలా సార్లు కూడా పునరావాస కేంద్రాల్లో సరైన భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పడ్డాం అనే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా పునరావాస కేంద్రాలకి తరలించేటువంటి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఆయా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అయితేనే, అధికారులు అయితేనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ఒక్క నగరంలోనే 50 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎంతమంది అక్కడి నుంచి తరలిస్తారో ముందుగానే అవగాహన చేసి స్కూల్స్, భవనాలు ముందుగానే సేకరించుకుని అక్కడ పునరావాస కేంద్రాలు వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లు, పిల్లలు అందరూ, వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకుండా ఆహారం అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈసారి అధికారులు అయితే సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా బాగా పెరిగింది. ప్రజలు అవగాహన పెంచగలుగుతున్నారు, ఎటువంటి ఇబ్బంది వస్తుందో ముందుగానే చెప్పగలుగుతున్నారు. అందువల్ల ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరగడం వల్ల, శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వెంటనే స్పందిస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ చెట్లు పడిపోయినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే అక్కడికి బృందాలు పంపించడం, హోంమంత్రి చెప్పినట్టుగానే 10 నిమిషాలు 20 నిమిషాల్లో వాళ్ళు స్పందించి తక్షణం ఆయా దూర ప్రాంతాలు, దగ్గర ప్రాంతాలు ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరించే పరిస్థితి కనిపిస్తుంది.